జాబ్ ప్రిపరేషన్ విషయంలో ముఖ్యంగా మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ప్లానింగ్, రెండోది హార్డ్ వర్క్. ప్లానింగ్ సంబంధించి మనం ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి అనేది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఫస్ట్ మన ప్లానింగ్ లో ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది. అయితే మనందరికీ తెలుసున్నదే, మెథడాలజీ గానీ సైకాలజీ గానీ ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సింది అకాడమిక్ బుక్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బుక్స్ విషయంలో అకాడమిక్ బుక్స్ అనేది చాలా ప్రామాణికం, వాటిని ప్రిపేర్ అవుతాం. రెండోది కంటెంట్ వచ్చేసరికి ఎస్సీఆర్టీ వాళ్ళి అంటే గవర్నమెంట్ హై స్కూల్స్ లో ఉండేటువంటి బుక్స్ మనం ప్రైమరీ టు హై స్కూల్ లెవెల్ వరకు అన్ని బుక్స్ ని కలెక్ట్ చేసుకుని ప్రిపేర్ అవ్వడం చాలా ఉత్తమం. ఎస్సీఆర్టీ బుక్స్. అయితే ఇది సెలెక్షన్ ఆఫ్ బుక్స్. రెండోది ఎలా ప్రిపేర్ అవ్వాలి. అయితే మన బుక్స్ ఉన్నాయి మన దగ్గర అన్ని. కొంతమంది ఏం చేస్తారు, అన్ని రకాల బుక్స్ గ్యాదర్ చేసుకుంటారు, కలెక్ట్ చేసుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు, అన్ని ఉంటాయి, కానీ చదివిది ఏమి ఉండదు. కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఉన్నవి మనం ఎలా వినియోగించుకోవాలని చూస్తే కనుక, ముందు సబ్జెక్ట్ బుక్స్ తీసుకుంటే కనుక మన ప్రతి అంటే ప్రైమరీ లెవెల్ నుంచి హై స్కూల్ లెవెల్ వరకు ఒక బుక్ పెట్టుకోవడం, ప్రతి టాపిక్ వైజ్ ప్రిపేర్ అవడం. ప్రిపేర్ అయ్యేటప్పుడు అసలు ఫస్ట్ అది మదర్ సబ్జెక్ట్ అదే అయితే కనుక ఓకే, ఇబ్బంది లేదు. కానీ మదర్ సబ్జెక్ట్ కాకుండా వేరే వాళ్ళు కనుక కొత్త సబ్జెక్ట్ చదివితే కనుక ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఫస్ట్ అర్థమైనా అర్థం కాకపోయినా ఒకటికి రెండు సార్లు మనం ఆ టాపిక్ చదువుకెళ్ళిపోతూ ఉండాలి. తర్వాత అర్థం చేసుకుని చదవడానికి ప్రయత్నం చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే, ముందులో వొకాబులరీ మనకు పరిచయం అవుతుంది, తెలుసున్న టాపిక్లు అనిపిస్తుంది. తర్వాత అర్థం చేసుకుని చదవాలి. అందులో ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటే కనుక వాటిని మనం అండర్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం దాన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మనం చదివిన ప్రతి వాక్యం ఖచ్చితంగా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చాలా అవసరం. మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అయితే కనుక మనకి బాగా గుర్తుంటుంది, చదివేటప్పుడు తేలిక అవుతుంది. ఓకే, ప్రిపేర్ అయిన తర్వాత మనకి ఏదైనా ఒక టాపిక్ మనకు అర్థం కాకపోతే, ఎంత చదివినా మనకు అర్థం కాకపోతే, తర్వాత దాన్ని మనం మన ఫ్రెండ్స్ తో గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటే కనుక అది కొంచెం కాన్సెప్ట్ క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మన నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఏదైనా అర్థం కానింటే కనుక ఫ్రెండ్స్ గ్రూప్ డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన గ్రూప్ డిస్కషన్ ద్వారా మనం డిస్కస్ చేసిన ఏ విషయాన్ని మనం మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి గ్రూప్ డిస్కషన్ అనేది చాలా అవసరం. తర్వాత ఒక కంటెంట్ కి సంబంధించి ఒక విషయాన్ని పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఆ కంటెంట్ సంబంధించి ప్రశ్న ఎలా అడుగుతున్నాడు మనకు తెలియాలంటే ఖచ్చితంగా మనం ఓల్డ్ పేపర్స్ కానీ లేదా మోడల్ పేపర్స్ కానీ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. అయితే మా జాబ్ విషయంలో నాకు ఎక్కువగా హెల్ప్ చేసింది మోడల్ పేపర్ ప్రాక్టీసే. ఇప్పుడు మనం కంటెంట్ ప్రిపేర్ అయ్యాం, పూర్తిగా వచ్చేసింది అనిపిస్తుంది, మనకి వచ్చేస్తుంది, డైరెక్ట్ గా ఉంటుంది అందులో కంటెంట్ అంతా, మనం ఏం అడిగినా చెప్పేయగలుగుతాం. కానీ ఓల్డ్ పేపర్స్ మోడల్ పేపర్స్ ఎప్పుడైతే చేసామో అందులో విషయాలు ఎలా ఉంటాయంటే, అప్లికేషన్ టైప్ అడుగుతాడు, లేదా కంపారిటివ్ గా అడుగుతాడు, లేదా ఇండైరెక్ట్ గా అడుగుతాడు. కాబట్టి మనం ఆన్సర్ చేయడానికి ఇబ్బంది పడతాం. కాబట్టి కంటెంట్ డైరెక్ట్ గా నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సింది ఓల్డ్ పేపర్ ప్రాక్టీస్, అలాగే మోడల్ పేపర్ ప్రాక్టీస్. ఇందులో మనకి హౌ టు ఆస్క్ ద క్వశ్చన్స్ అనేది మన ఇందులోనే తెలుస్తుంది, క్వశ్చన్స్ అడిగే విధానం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్ విషయంలో మంచి బుక్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఒక ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి, దాని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అర్థం కాని విషయాలు ఉంటే కానీ ఖచ్చితంగా గ్రూప్ డిస్కషన్ చేసుకోండి. రెండోది ఓల్డ్ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ ప్రిపేర్ అవ్వండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు. అంటే నేను ప్రిపేర్ అయిన విధానం అయితే ఈ విధంగా ఉంది. మీకు నచ్చినట్టుగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎలా తేలికైతే అలాగా ఇది మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ మానవుడి జీర్ణ వ్యవస్థ. మానవుడి జీర్ణ వ్యవస్థ గురించి చెప్పుకునే ముందు అసలు జీర్ణక్రియ అంటే ఏంటో చూద్దాం. జీర్ణక్రియ అంటే మనం తినే ఆహారంలో ఉన్నటువంటి సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళంగా మార్చే ప్రక్రియనే జీర్ణక్రియ అంటాం. మనం తినే ఆహారంలో ఉన్న సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళంగా మార్చేది. మనం తినే ఆహారంలో ఉన్న సంక్లిష్ట ఆహార పదార్థాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆహారం ద్వారా పోషకాలు తీసుకుంటాం. పోషకాలు అంటే ఏంటి? శరీర నిర్మాణానికి, శరీర పెరుగుదలకు, శక్తినివ్వడానికి ఉపయోగపడే రసాయన పదార్థాలను పోషకాలు అంటాం. ఓకే, ఈ పోషకాలను ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్,
ప్రోటీన్స్ మొదలైనవి ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా సంక్లిష్ట ఆహార పదార్థాలు. ఇవన్నీ సంక్లిష్ట ఆహార పదార్థాలు. ఇవి సరళంగా మారితేనే అవి మనకి రక్తంలో కలిసి కణాలకు చేరి శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఈ సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళంగా మారాలి. ఇట్లా ఈ సంక్లిష్ట ఆహార పదార్థాలని సరళంగా మార్చే ప్రక్రియనే జీర్ణక్రియ అంటాం. అసలు సంక్లిష్ట ఆహార పదార్థాలు ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ యొక్క సరళ రూపాలు ఏంటంటే గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్. అలాగే ఫ్యాట్స్, కొవ్వుల యొక్క సరళ రూపాలు కొవ్వు ఆమ్లాలు. అలాగే ప్రోటీన్స్ యొక్క సరళ రూపాలు అమైనో ఆమ్లాలు. ఇది సంక్లిష్ట ఆహార పదార్థాలు, ఇవి సరళ ఆహార పదార్థాలు. ఇలా సంక్లిష్ట ఆహార పదార్థాలు, మనం తిన్న ఆహారంలో ఉన్న సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళంగా మార్చే ప్రక్రియనే జీర్ణక్రియ అంటాం. అయితే జీవుల్లో ముఖ్యంగా మనం ఈ జీర్ణక్రియ రెండు రకాలుగా చూస్తాం. ఒకటి కణాంతర జీర్ణక్రియ, రెండవది కణ బాహ్య జీర్ణక్రియ. ఒకటి కణాంతర జీర్ణక్రియ, రెండు కణ బాహ్య జీర్ణక్రియ. కణాంతర జీర్ణక్రియ అంటే కణం లోపల జరిగేటువంటి జీర్ణక్రియ. అంటే కణం లోపల జీర్ణక్రియ జరగడం అంటే సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళంగా మారడం అనేది కణం లోపల జరుగుతుంది. అంటే ఉదాహరణకు అమీబా తీసుకుంటే కనుక, అమీబా అనేది ఏకకణ జీవి. ఇందులో ఏ విధమైన అవయవాలు గాని అవయవ వ్యవస్థలు గాని ఉండవు. తీసుకున్న ఆహార పదార్థాలన్నీ అదే కణంలో జీర్ణం అవ్వాలి. అయితే అమీబాలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. దాన్ని ఆహారపు రిక్తిగా అంటాం. అమీబాలో అదే కణంలో ఆహార పదార్థాలు ఆహారపు రిక్తిక సహాయంతో జీర్ణం అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ జీర్ణక్రియ అనేది కణం లోపల జరిగింది కాబట్టి దీన్ని కణాంతర జీర్ణక్రియగా చెప్తాం. అలాగే బహుకణ జీవుల్లో కూడా, బహుకణ జీవుల్లో కొన్ని రకాల ఆహార పదార్థాలు కణం లోపల లైసోజోముల సహాయంతో జీర్ణం అవుతాయి. లైసోజోములు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి కణంలో అనేక కణాంగాలు ఉంటాయి. అందులో ఒక కణాంగం లైసోజోములు. ఇది జీర్ణక్రియ ఎంజైములు కలిగి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే బహుకణ జీవుల్లో కొన్ని ఆహార పదార్థాలను కణం లోపల ఇది జీర్ణం చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో బహుకణ జీవుల్లో కూడా కణం లోపల లైసోజోముల సహాయంతో కొన్ని పదార్థాలు జీర్ణం అవుతాయి. దీన్ని కణాంతర జీర్ణక్రియగా చెప్తాం మనం. తర్వాతది కణ బాహ్య జీర్ణక్రియ. చాలా బహుకణ జీవుల్లో మనకి భూమి మీద కనిపించేటువంటి అన్ని రకాల జంతువుల్లోనూ, మానవుల్లోనూ, అన్ని జీవుల్లో కూడా కణాలకు వెలుపల ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది ఆహారాన్ని జీర్ణం చేయడానికి. ఇట్లా ప్రత్యేకమైన వ్యవస్థను కలిగి ఆ వ్యవస్థలో ఆహార పదార్థాలు జీర్ణం అయితే దాన్ని కణ బాహ్య జీర్ణక్రియగా చెప్తాం. కణానికి వెలుపల జరిగేది కణ బాహ్య జీర్ణక్రియ, కణం లోపల జరిగేది కణాంతర జీర్ణక్రియ. చూడండి, తర్వాత మానవుని జీర్ణక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం. మానవునిలో జీర్ణ వ్యవస్థ పరిశీలిస్తే మనకి నోటి నుంచి పాయువు వరకు, మానవుని జీర్ణ వ్యవస్థలో నోటి నుంచి పాయువు వరకు అనేక నిర్మాణాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు చూడండి ఒకసారి. మానవుడి జీర్ణ వ్యవస్థలో ఉండే భాగాలు నోరు, తర్వాత రెండో భాగం ఆస్యకుహరం, మూడో భాగం గ్రసని, నాలుగో భాగం ఆహార వాహిక, నెక్స్ట్ ఐదో భాగం జీర్ణాశయం, నెక్స్ట్ తర్వాత భాగం చిన్న ప్రేగు, తర్వాత పెద్ద ప్రేగు, తర్వాతి భాగం పురీషనాళం, చివరిది పాయువు. చూడండి ఒకసారి, మానవుని జీర్ణ వ్యవస్థలో నోటితో మొదలుకొని పాయువు వరకు వివిధ అవయవాలు ఉంటాయి.
అయితే ఇది నోటి నుంచి పాయి వరకు ఒక సన్నని నాళం వంటి నిర్మాణం లేదా గొట్టం వంటి నిర్మాణం. దీన్నే జీర్ణనాళం లేదా ఆహార నాళం అని పిలుస్తాం. జీర్ణనాళం లేదా ఆహార నాళం అని పిలుస్తాం. అయితే ఈ జీర్ణనాళం లేదా ఆహార నాళం యొక్క పొడవు సుమారుగా 9 మీటర్లు ఉంటుంది. మానవుడి జీర్ణ వ్యవస్థలో ఈ జీర్ణనాళం యొక్క పొడవు సుమారుగా 9 మీటర్లు ఉంటుంది, నోటి నుంచి మొదలుకొని పాయి వరకు. అయితే వివిధ నిర్మాణాలు చూడండి. మొదటి భాగం నోరు. నోరు తెరుచుకునేటువంటి ఈ ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో ఈ ఖాళీ కుహరాన్ని ఆస్య కుహరం అంటాం. ఆస్య కుహరం తర్వాతి భాగం గ్రసని, తర్వాత ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, తర్వాత పెద్ద ప్రేగు, పురీషనాళం, పాయు. ఇది మానవుడి జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి వివిధ రకాల భాగాలు. ఓకేనా? వీటిని మీకు ఎగ్జామ్ ఎలా అడుగుతాడంటే ఏమైనా అంటే ఇదే క్రమంలో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని భాగాలు ఇచ్చి ఒక క్రమ పద్ధతిలో అమర్చమని అడగవచ్చు. ఓకేనా? తర్వాత నోటి నుంచి మొదలుకొని పాయి వరకు వివిధ భాగాలలో జీర్ణక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం. చూడండి ఒకసారి. మొదటి భాగం నోరు. నోటి ద్వారా ఆహారాన్ని లోపలికి తీసుకోవడాన్ని, నోటి ద్వారా ఆహారాన్ని గ్రహించడాన్ని అంతర్గహనము అని పిలుస్తాం. నోటి ద్వారా ఆహారాన్ని లోపలికి తీసుకోవడాన్ని అంతర్గహనము అంటాం. అలాగే నోరు తెరుచుకునే ఖాళీ కుహరాన్ని, నోటి లోపలి భాగాన్ని, రెండో భాగం ఆస్య కుహరం అని పిలుస్తాం దాన్ని. నోరు తెరుచుకునేటువంటి లోపలి భాగం, లోపలి కుహరం వంటి ప్రదేశాన్ని ఆస్య కుహరం అంటారు. అయితే నోటి లోపల కుహరంలో అంటే ఆస్య కుహరంలో ముఖ్యంగా 3 రకాల భాగాలు ఉంటాయి మనకి. ఒకటి దంతాలు, రెండవది నాలుక, మూడవది లాలాజల గ్రంథులు. చూడండి ఒకసారి. మానవుడి జీర్ణ వ్యవస్థలో మొదటి భాగం నోరు. నోటి ద్వారా ఆహారాన్ని లోపలికి తీసుకోవడాన్ని అంతర్గహనం అంటాం. నోరు తెరుచుకునేటువంటి ఖాళీ ప్రదేశం కుహరాన్ని ఆస్య కుహరం అని పిలుస్తాం. ఆస్య కుహరం ఇట్లా ఖాళీ ప్రదేశం. ఇందులో మనకి అంటే నోటి లోపల ముఖ్యంగా 3 రకాల నిర్మాణాలు ఉంటాయి. ఒకటి దంతాలు, నాలుక, లాలాజల గ్రంథులు. ఇలా నోటి లోపల ప్రధానంగా మనకి 3 నిర్మాణాలు ఉంటాయి. ఇందులో మళ్ళీ 1 by 1 చూద్దాం ఒక్కొక్కటి. మొదటిది దంతాలు. దంతాలకు సంబంధించి దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఒడెంటాలజీ అని పిలుస్తాం. దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఒడెంటాలజీ అంటాం. మానవ శరీరం మొత్తంలో అత్యంత దృఢమైన నిర్మాణం దంతంగా చెప్తాం. అత్యంత దృఢమైనది, గట్టిగా ఉండే నిర్మాణం దంతం. ఎందుకు ఇంత దృఢంగా ఉంటుందంటే దంతాల యొక్క పై భాగంలో ఒక దంత కిరీటం అంటారు దాన్ని. దంతాల యొక్క పై భాగంలో ఉండే నిర్మాణం ఎనామిల్తో ఏర్పడుతుంది. దాన్ని దంత కిరీటం అంటాం. ఇది ఎనామిల్తో ఏర్పడుతుంది. ఇది మెరుస్తూ ఉంటుంది. అందువల్ల దంతాలు చాలా దృఢంగా ఉంటాయి. ఇది దంతాల యొక్క నిర్మాణంలో ఏర్పడింది. అయితే దంతాల యొక్క సంఖ్య చూస్తే కనుక సంఖ్య ఎంత ఉంటుంది? అయితే చిన్నపిల్లల్లో సుమారుగా మనకి 20 దంతాలు ఉంటాయి. ఈ చిన్నపిల్లల్లో ఉన్నటువంటి దంతాలను మనం పాల దంతాలు అంటాం. చిన్నపిల్లల్లో ఉన్న దంతాలను పాల దంతాలు అంటాం. వాటి సంఖ్య సుమారు 20 ఉంటుంది. అయితే చిన్నపిల్లల్లో సుమారుగా 6 నుంచి 7 నెలల తర్వాత 6 నుంచి 7 నెలల తర్వాత నుంచి దంతాలు ఏర్పడడం అనేది మొదలవుతుంది. ఈ పాల దంతాలు సుమారుగా 8-9 సంవత్సరాల మధ్య కాలంలో ఈ పాల దంతాలు ఊడిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, చిన్నపిల్లల్లో ఉండే దంతాలు పాల దంతాలు అంటాం. వీటి సంఖ్య సుమారుగా 20 ఉంటుంది. అయితే ఇవి ఎప్పటి నుంచి ఏర్పడతాయి? 6-7 నెలల తర్వాత నుంచి ఏర్పడతాయి. ఏ వయసులో ఊడిపోయే అవకాశం ఉందంటే సుమారు 8-9 సంవత్సరాల వయసులో ఈ పాల దంతాలు అనేవి ఊడిపోతాయి. తర్వాత
పెద్దవాళ్ళలో ఉన్న దంతాలు, పెద్దవారిలో దంతాలు మనం శాశ్వత దంతాలు అంటాం. వీటి సంఖ్య 32 ఉంటుంది. అంటే పాల దంతాలు ఊడిపోయిన తర్వాత వాటి ప్లేస్ లో వచ్చేటువంటి కొత్త దంతాలు వాటి శాశ్వత దంతాలు అంటాం. వీటి సంఖ్య 32 ఉంటుంది. అయితే పర్మనెంట్ టీత్ ఈ ఊడిపోతే తిరిగి మళ్ళీ రావడం అనేది జరగదు. ఓకేనా, ఇది దంతాల యొక్క సంఖ్య. అయితే దంతాల్లో రకాలు ఏమున్నాయి, దంత ఫార్ములా ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, ఇప్పుడు దంతాల్లో ఉండేటువంటి రకాలు. దంతాల యొక్క నిర్మాణాన్ని బట్టి, అది చేసే పనిని బట్టి సుమారుగా దంతాలు 4 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి కుంతకాలు, 2 రదనికలు, 3 అగ్రచర్మనకాలు, 4 చర్మనకాలు. చూడండి ఒకసారి, దంతాల యొక్క నిర్మాణాన్ని బట్టి, అది చేసే పనిని బట్టి ప్రధానంగా మనకి దంతాలు 4 రకాలు. ఒకటి కుంతకాలు, 2 రదనికలు, 3 అగ్రచర్మనకాలు, 4 చర్మనకాలు. అయితే ఇవి చేసే పనిని బట్టి వీటికి వేరే నేమ్ కూడా ఉంది. ఆ వేరే పేరు ఏంటంటే, కుంతకాలను కొరికే దంతాలను పిలుస్తాం, రదనికలను కోర దంతాలను పిలుస్తాం, కోర దంతాలు లేదా చీల్చే దంతాలను పిలుస్తాం. అగ్రచర్మనకాలు వీటిని నమిలే దంతాలను పిలుస్తాం, చర్మనకాలు వీటిని విసురు దంతాలను పిలుస్తాం. చూడండి ఒకసారి, చేసే పనిని బట్టి కొరికే దంతాలు, కోర దంతాలు, నమిలే దంతాలు, విసురు దంతాలు, ఇలా మానవునిలో 4 రకాల దంతాలు ఉంటాయి. అయితే ఏ దంతాలు సంఖ్య ఎంత ఉంటుందో చూద్దాం ఒకసారి. దాన్ని ఈ దంతాల యొక్క సంఖ్యను బట్టి డెంటల్ ఫార్ములా, దంత సూత్రాన్ని దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అది దంత సూత్రం చిన్న పిల్లల్లో దంత సూత్రం ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లల్లో దంత సూత్రం 2102 గా ఉంటుంది. అంటే చిన్నపిల్లల్లో కొరికే దంతాలు 2, కోర దంతాలు 1, నమిలే దంతాలు ఉండవు, అలాగే విసురు దంతాలు 2. అంటే ఈ దంత సూత్రం దేన్ని బట్టి రూపొందించారంటే, చూడండి ఒకసారి, ఇది పై దవడ, ఇది క్రింది దవడ అనుకుంటే, పై దవడ, క్రింది దవడ. అయితే ఒక దవడ యొక్క అర్ధ భాగంలో ఇలా ఉండేటువంటి దంతాల సంఖ్య, ఒక దవడ అర్ధ భాగంలో ఉండే దంతాల సంఖ్యను మనం దంత సూత్రంగా చెప్తాం. ఒక దవడ అర్ధ భాగంలో ఉండే దంతాలు ఇవి ఎన్ని ఉన్నాయి? టోటల్ ఇవి 5 ఉన్నాయి. ఒక దవడ అర్ధ భాగంలో 5 ఉన్నాయి. అంటే 4 5 20. చిన్నపిల్లల్లో పాల దంతాల సంఖ్య ఎంత చెప్పాం? 20. సరిపోయింది కదా. ఇట్లా ఒక దవడ యొక్క అర్ధ భాగంలో ఉండేటువంటి దంతాల సంఖ్యను మనం దంత సూత్రంలో చెప్తాం. కొరికే పళ్ళు, కోర పళ్ళు, నమలే పళ్ళు, విసురు దంతాలు. వీటిని కుంతకాలు, రదనికలు, అగ్రచర్మనకాలు, చర్మనకాలు, ఇదే క్రమంలో ఈ విధంగా ఉంటాయి. అయితే పెద్దవారిలో దంత సూత్రం ఎంత ఉంటుందంటే 2123. దీన్నే మరొక రకంగా ఎంత చెప్తాడంటే 2/2, 1/1, 2/2, 3/3 గా చెప్తాం మనం. అంటే కొరికే దంతాలు, కోర దంతాలు, నమిలే దంతాలు, విసురు దంతాలు. అంటే ఎంత ఉన్నాయి? ఒక దవడ యొక్క అర్ధ భాగంలో వీటి సంఖ్య ఎంత చూడండి ఒకసారి. 5 + 3 8, 4 8 32. అంటే పెద్దవారిలో దంతాల సంఖ్య 32, చిన్నవారిలో దంతాల సంఖ్య 20. ఇలా చిన్న పిల్లల్లో దంత సూత్రం వచ్చి 2102 గా ఉంటుంది, పెద్దవారిలో 2123 గా ఉంటుంది. అయితే చిన్న పిల్లలలో పాల దంతాలలో ఏ దంతాలు ఉండవు అంటే ఏం చెప్తారు మీరు? నమిలే దంతాలు లేదా అగ్రచర్మనకాలు అనేవి ఉండవు. ఇది దంతాల్లో ఉండే రకాలు మరియు దంత సూత్రం. ఒకసారి చూడండి, దంతాలు ఎన్ని రకాలు? మనకి 4 రకాలు. ఆ 4 ఏంటవి? కుంతకాలు, రదనికలు, అగ్రచర్మనకాలు, చర్మనకాలు. మానవుడిలో ఉండేటువంటి అంటే ప్రౌఢ మానవుడిలో పెద్దవారిలో ఉండేటువంటి దంతాల యొక్క దంత సూత్రం ఎంత ఉంటుంది? 2123. చిన్నపిల్లల్లో ఉండే దంత సూత్రం ఎంత? 2102. చిన్నపిల్లల్లో అంటే పాల దంతాల్లో ఏ దంతాలు ఉండవు అంటే నమిలే దంతాలు ఉండవు. ఓకే,
దంత సూత్రం తెలుసుకున్నాం కదా. దీన్ని బట్టి ఇందులో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మానవుని నోటిలో ఉండేటువంటి రదనికల సంఖ్య ఎంత అని అడుగుతారు. దంత సూత్రం మనకి చూడండి ఒకసారి 2 1 2 3 కదా. ఇందులో రెండవది రదనికలు. నోటిలో ఉండే రదనికలు ఎన్ని అంటే ఇది ఒక దవడ యొక్క అర్ధ భాగంలో ఉండే సూత్రం. ఇట్లాంటివి మనం 4 చెప్పుకుంటాం. 4 ఇలా మానవుని నోటిలో ఉండేటువంటి రదనికలు 4. ఓకే, మానవుని పై దవడలో ఉండేటువంటి అగ్రచర్వణకాలు ఎన్ని అని అడిగితే ఏం చెప్తారు? మానవుని పై దవడలో ఉండే అగ్రచర్వణకాలు మనకి ఫార్ములా చూడండి ఒకసారి. కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. ఒక దవడ అర్ధ భాగంలో ఉండే అగ్రచర్వణకాలు 2. అయితే పై దవడ మొత్తంలో ఉండే అగ్రచర్వణకాలు ఏంటంటే ఏం చెప్తారు? 2 రెళ్ళు 4 కింద చెప్తారు. మనం మానవుని యొక్క ఒక దవడలో ఉండే అగ్రచర్వణకాలు ఎన్ని అంటే 4 వస్తాయి. అలా కాకుండా మానవుని నోటిలో ఉండేటువంటి మొత్తం అగ్రచర్వణకాలు అంటే ఏంటని చెప్తాం? మొత్తం నోటిలో ఉండే అంటే 4 రెళ్ళు 8. ఈ విధంగా చెప్పాల్సింది. అంటే కన్ఫ్యూజ్ పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దంత సూత్రం అనేది కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే విషయం, దంత సూత్రం అనేది కేవలం ఒక దవడ యొక్క అర్ధ భాగంలో ఉండే సూత్రం మాత్రమే. ఒక దవడ యొక్క అర్ధ భాగంలో ఉండే సూత్రం మాత్రమే. ఓకే, ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి మనకి? 4. ఈ విధంగా చూసుకుంటే మనకి దంతాల సంఖ్య ఏ విధంగా అడిగినా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మానవుల్లో శాశ్వత దంతాల సంఖ్య మనకి 32 అని చెప్పుకున్నాం. ఈ 32లో చివరి చేత దంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని జ్ఞాన దంతాలు అంటాం. జ్ఞాన దంతాలు అంటే 28 + 4. ఈ 4 దంతాలు మన జ్ఞాన దంతాలు అంటాం. ఇవి 25 సంవత్సరాలు 25 years. ఆఫ్టర్ 25 years 25 సంవత్సరాల తర్వాత నుంచి ఇవి ఏర్పడడం జరుగుతుంది. అంటే 4 దవడల్లో ఉన్నటువంటి 4 దంతాలు ఇవి. వీటిని జ్ఞాన దంతాలు అంటాం. ఇవి 25 సంవత్సరాల వయసు తర్వాత నుంచి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఓకే, దంతాలకు సంబంధించి మరింత సమాచారం చూస్తే కనుక ఏనుగు. మనకి ఏనుగులో 2 కోరలు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? అయితే ఏనుగులో ఉండేటువంటి 2 కోరలు కూడా కుంతకాల యొక్క రూపాంతరం. కుంతకాలు రూపాంతరం చెంది ఏనుగులో కోరలుగా ఏర్పడ్డాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కోరలు ఉన్నాయి కాబట్టి కోర దంతాలను పెట్టద్దు. ఏనుగులో కోరలుగా రూపాంతరం చెందిన దంతాలు ఏవి అని అడిగితే కుంతకాలు. ఓకేనా? తర్వాత మాంసాహార జీవుల్లో ఎక్కువగా అభివృద్ధి చెంది ఉండే దంతాలు కోర దంతాలు. అంటే మనం పులి, సింహం లేదా పిల్లి వంటి జీవులు చూస్తే 2 కోరలు ముందుకు వచ్చి ఉంటాయి కదా, వాటిని కోర దంతాలు అంటాం. అవి మాంసాహారాన్ని అంటే ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడేవారు. వీటినే మనం చీల్చే దంతాలను కూడా పిలుస్తాం. ఇవి రదనికలు. దంతాల్లో ఉండేటువంటి 2వ రకం రదనికలు. వీటిని కోర దంతాలు లేదా చీల్చు దంతాలు అంటాం. మాంసాహార జీవుల్లో ఎక్కువగా అభివృద్ధి చెంది ఉండేటువంటి దంతాలు. అలాగే శాకాహార జీవుల్లో లోపించి ఉండే దంతాలు. శాకాహార జీవుల్లో లోపించేవి, శాకాహార జీవుల్లో ఉండని దంతాలు ఏంటంటే ఇవి కూడా కోర దంతాలు. అలాగే రదనికలను కూడా అంటే శాకాహార జీవుల్లో ఉండవు. అయితే ఉదాహరణకు కుందేలు తీసుకుంటే కనుక మనకి శాకాహార జీవుల్లో కోర దంతాలు లేదా రదనికలు ఉండవు. అయితే వీటి ప్లేస్ లో చిగురు వంటి నిర్మాణం ఉంటుంది. దీన్నే డయాస్టీమ్ అని పిలుస్తాం. ఓకే, శాకాహార జీవుల్లో శాకాహార జంతువుల్లో మనకి కోర దంతాలు అనేవి ఉండవు. వీటి ప్లేస్ లో మనకి చిగురు వంటి నిర్మాణం కనిపిస్తుంది. దాన్ని డయాస్టీమ్ అని పిలుస్తాం. అయితే దంతాలకు సంబంధించి పక్షుల్లో చూస్తే పక్షుల్లో అసలు దంతాలు అనేవి ఉండవు. దంతాలు లేనివి ఏంటంటే మన పక్షులు. అయితే అత్యధిక దంతాలు కలిగిన జీవి ఎక్కువ దంతాలున్న జీవిగా ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తామంటే అపోజం. ఇందులో సుమారుగా మనకి 50 దంతాలు ఉంటాయి. ఓకే, ఒకసారి చూడండి.
ఏనుగులో దంతాల యొక్క రూపాంతరీకరణ చెప్పుకుంటే కనుక ఏనుగులో కుంతకాలు కోరలుగా రూపాంతరం చెందాయి. అలాగే మాంసాహార జీవుల్లో ఎక్కువగా అభివృద్ధి చెంది ఉండేటువంటి దంతాలు ఏంటంటే కోర దంతాలు. తర్వాత శాకాహార జీవుల్లో లోపించిన దంతాలు ఏంటంటే కోర దంతాలు. ఓకే, అయితే శాకాహార జీవుల్లో కోర దంతాలు లోపించినవి వాటి ప్రదేశంలో ఉండేటువంటి చిగురు వంటి నిర్మాణాన్ని మనం డయాస్టీమా అని పిలుస్తాం. ఓకేనా, ఎగ్జాంపుల్ గా కుందేలు చూద్దాం. ఓకే, తర్వాత పక్షుల్లో దంతాలు అనేవి ఉండవు, పక్షుల్లో దంతాలు లోపించి ఉంటాయి. అలాగే ఎక్కువ దంతాలు కలిగిన జీవిగా మనం అపోజం చెప్తాం. ఇది దంతాలకు సంబంధించి. లోపించి ఉండే దంతాలు, శాకాహార జీవులు లోపించేవి, శాకాహార జీవుల్లో ఉండని దంతాలు ఏంటంటే ఇవి కూడా కోర దంతాలు. అలాగే రదనికలను కూడా అంటే శాకాహార జీవుల్లో ఉండవు. అయితే ఉదాహరణకు కుందేలు తీసుకుంటే కనుక మనకి శాకాహార జీవుల్లో కోర దంతాలు లేదా రదనికలు ఉండవు. అయితే వీటి ప్లేస్ లో చిగురు వంటి నిర్మాణం ఉంటుంది. దీన్నే డయాస్టీమా అని పిలుస్తాం. ఓకే, శాకాహార జీవుల్లో శాకాహార జంతువుల్లో మనకి కోర దంతాలు అనేవి ఉండవు. వీటి ప్లేస్ లో మనకి చిగురు వంటి నిర్మాణం కనిపిస్తుంది. దాన్ని డయాస్టీమా అని పిలుస్తాం. అయితే దంతాలకు సంబంధించి పక్షుల్లో చూస్తే, పక్షుల్లో అసలు దంతాలు అనేవి ఉండవు. దంతాలు లేనివి ఏంటంటే మన పక్షులు. అయితే అత్యధిక దంతాలు కలిగిన జీవి, ఎక్కువ దంతాలున్న జీవిగా ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తామంటే అపోజం. ఇందులో సుమారుగా మనకి 50 దంతాలు ఉంటాయి. ఓకే, ఒకసారి చూడండి. ఏనుగులో దంతాల యొక్క రూపాంతరీకరణ చెప్పుకుంటే కనుక ఏనుగులో కుంతకాలు కోరలుగా రూపాంతరం చెందాయి. అలాగే మాంసాహార జీవుల్లో ఎక్కువగా అభివృద్ధి చెంది ఉండేటువంటి దంతాలు ఏంటంటే కోర దంతాలు. తర్వాత శాకాహార జీవుల్లో లోపించిన దంతాలు ఏంటంటే కోర దంతాలు. ఓకే, అయితే శాకాహార జీవుల్లో కోర దంతాలు లోపించినవి వాటి ప్రదేశంలో ఉండేటువంటి చిగురు వంటి నిర్మాణాన్ని మనం డయాస్టీమా అని పిలుస్తాం. ఓకేనా, ఎగ్జాంపుల్ గా కుందేలు చూద్దాం. ఓకే, తర్వాత పక్షుల్లో దంతాలు అనేవి ఉండవు, పక్షుల్లో దంతాలు లోపించి ఉంటాయి. అలాగే ఎక్కువ దంతాలు కలిగిన జీవిగా మనం అపోజం చెప్తాం. ఇది దంతాలకు సంబంధించి. ఓకేనా, తర్వాత రెండో నిర్మాణం నాలుక.